అది. అంటే ఒకటి నానిగారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, భారత రాజ్యాంగం ఇచ్చింది కదా, ఆర్టికల్ 19 చెప్తుంది కదా అన్న భావనలో తెలుగులోనే ఇవి ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా చూస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి నిహారిక కొణిదెల పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, అంతకుముందు కూడా ఒక కమీడియన్ బాలయ్య బాబును ఆయన హ్మ్. ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు, తాగెవరైనా పోతారా అని చెప్పేసి. సో ఈ జనాలు కూడా నన్ను అడిగితే, అంటే ఈ నిహారిక ఎపిసోడ్లో జోకేసిన వాడితో పాటు నవ్విన వాళ్ళంతా కూడా విలన్లే అన్నది కనిపిస్తోంది. ఇజ్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే చెప్తాను మీకు విషయం చెప్తా. ఇది ఇప్పుడు మీరు ఒక స్టాండప్ షోకెళ్లారనుకోండి. అక్కడ ఎలా ఉంటుందంటే మనం మెంటల్‌గా ప్రిపేర్ అయి ఉంటాం. వీడు హ్మ్. జోకేస్తాడు మనం నవ్వుతాం ఖచ్చితంగా అని చెప్పని. హ్మ్. అవునా? సో, ఆ మోసులో వెళ్తాం తప్ప హ్మ్. అక్కడ పర్టిక్యులర్‌గా మనం అది వాడు అంటున్నాడు కదా! అమ్మయ్య! భలే అంటున్నాడే అని నవ్వం. హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. మీకు అవును. ఆ 'నిహారిక' గారి కాన్సెప్ట్ ఒక పర్టిక్యులర్ సీక్వెన్సే తీసుకుంటే, వాడు ముందు ఏవో 4 జోకులేసుంటాడు. దాని హ్మ్. తర్వాత 'నిహారిక' గారి మీదకొచ్చుంటాడు. హ్మ్. వీడు ఆ పద్ధతిలో జనాలు నవ్వుంటారు తప్ప, హ్మ్. అరె! వీడు వేశాడు కదా! ఆవిడ మీద అని చెప్పి నవ్వుండరు. హ్మ్. అండ్ మీరు ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. అవునా? అవును. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దానికి అర్థం తెలియకుండా పోతుంది. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అర్థం ఏంటి? హ్మ్. మన రైట్స్ గురించి, మన రైట్స్ గురించి మాట్లాడే హక్కు. హ్మ్. అవునా? అవును. భారతదేశంలో మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఇవి క్వెషన్ చేసే పద్ధతిలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కానీ, నేను పలానా వ్యక్తి మీద ఫేమస్ అయిన వ్యక్తి మీద వాడి ఫ్యామిలీ జోలికెళ్ళిపోతాను, వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోతాను, వాళ్ళ 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 పర్సనల్ విషయాల మీద జోకులేస్తాను. ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మూతి మీద కొడతారు. అలా చేయకూడదు. అది ఇవి ఫ్రీడమ్ ఆఫ్ జరిగేవి స్పీచ్ అవే కింద గదా! రాదు. మొన్న ఆ మధ్యలో మహారాష్ట్రలో జరిగిన ఎపిసోడ్ గాని, ఇప్పుడు హైదరాబాద్‌లో మెగా ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఎపిసోడ్ గాని, ఖచ్చితంగా రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. అదే అంటున్నాను. హ్మ్. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బబుల్స్. హ్మ్. అంటే ఏదో ఆ కాసేపు వచ్చే ఆ ఫేమస్ ఇది కోసం. అంతకు మించి ఏం లేదు. హ్మ్. ఇప్పుడు నార్త్‌లో కూడా అంతే. కా కమల్ ఖురానా? హ్మ్. అతని పేరు మర్చిపోయాను. ఆ బీజేపీ మీద కునాల్ కామ్రా, జోకులు కునాల్ కామ్రా. హ్మ్. కునాల్ కామ్రా. సీ ఇప్పుడు కునాల్ కామ్రా చేసే జోకులు ఎలా ఉంటాయి? హ్మ్. క్వెషన్ చేసేటట్టు ఉంటాయి. అవునా? అవును. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడు. హ్మ్. సిస్టమ్ సిస్టమ్ మీద జోకులేస్తాడాయన మొత్తం అంతాను. ఇదే బట్ కునాల్ స్టిల్ కమ్రా ఒకప్పుడు సుప్రీంకోర్టు పైన కూడా కామెంట్ చేస్తే ఆయన మీద కూడా వివాదాలు వచ్చినాయి. ఆయన కూడా ఒక క్షణంలో థ్రెటింగ్‌లోకి ఆయనకి వెళ్ళిపోయారు. తెలిసి వెళ్తారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అందరికన్నా పై స్థాయి ఏంటి? మన భారతదేశంలో ఆఫ్ కోర్స్. సుప్రీం అత్యున్నత కోర్ట్. న్యాయస్థానం. నువ్వు దాని మీద జోకులే నువ్వు హ్మ్. నువ్వు దాని మీద జోకులేయకూడదు. అది హ్మ్. చెప్పింది వినాలంతే. ఇప్పుడు మీ హ్మ్. ఇంట్లో మీ తాతగారి మాటో, మీ నాన్నగారి మాటో అందరూ వింటారండి. హ్మ్. నువ్వు ఆయన మీద జోకులేస్తానంటే కుదురుతుందా? హ్మ్. కుదరదు కదా! ఆఫ్ కోర్స్. ఎగ్జాక్ట్‌లీ. మనకి అంతే. మన మన భారతదేశానికి ఇప్పుడు అదే అంటాను. ప్రతి దేశంలో వాళ్ళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు ఆ దేశంకెళ్ళినప్పుడు చచ్చినట్టు నువ్వు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తావు కదా! ఆఫ్ నువ్వు కోర్స్. అదే మన భారతదేశంలో కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కదా! హ్మ్. నువ్వే పాటించకపోతే బయటాడికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టే కదా అవును. జోకులేయడానికి. నేననేది అదే. అంటే నాన్నగారు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక కామెడీ రాయాలన్నా, ఒక కామెడీ హ్మ్. చూయించాలన్నా ఆ ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. నటించడంలో కామెడీకి మించినటువంటి కళ ఇంకొకటి లేదు నవరసాల్లో. అవును. అంటే ఇక్కడ పాయింట్ అవునండి. ఏందంటే, అవునండి. వీళ్ళు నాకు అర్థమవుతుంది ఏందంటే, వీళ్ళు అగ్రిమా జాషువా హ్మ్. విషయంలో గానీ, ఇందాక మీరు అన్నట్టు కునాల్ కమ్రా విషయం గానీ, రణ్వీర్ అల్హాబాదియా విషయంలో గానీ, ది సేమ్ టైమ్ ఈ తెలుగులో కాంట్రవర్సీలు అవుతుంది. వీళ్ళు ఇన్స్పిరేషన్‌గా, రోల్ మోడల్స్‌గా అసలైనోళ్ళని తీసుకోకుండా, కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళను రోల్ మోడల్‌గా తీసుకొని కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు. అండ్ ఇక్కడ చట్టాలు కూడా అవునండి. కఠినంగా లేవు కాబట్టి, ఆ టైంకు ఆ పూటకు కాంట్రవర్సీ చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో అవునండి. ఇరుక్కుంటున్నారు. సో వాళ్ళొక అవునండి. సెలబ్రిటీ హోదాలోకి వెళ్తున్నారు. అంటే జనంలో ఒక 10 జోకులు రాసేదానికంటే ఒకరిని టార్గెట్ చేస్తే ఈజీగా పాపులర్ అయిపోతాం అన్న మైండ్ సెట్‌లో ఉన్నారనుకోవచ్చా వీళ్ళు? అంటే ఇప్పుడు మీరలా అనుకుంటే అంటే ఇప్పుడాయన చేయట్లేదు తెలుగు స్టాండప్ కామెడీ. 'రాజశేఖర్ మామిడాల' అని ఒకాయనున్నాడు. ఆయన అవును. అవును. ఆయన నాకు గత 15, 20 ఏళ్లుగా తెలుసు. హ్మ్. అంటే 1, 2 సార్లు కలిసాను కూడా. హ్మ్. ఆయన ఇప్పుడు తెలుగులో చేయట్లేదు. ఇంగ్లీష్‌లో చేస్తున్నాడు. ఆయన హ్మ్. తీసుకునే టాపిక్స్ చూడండి. ఎంత హ్మ్. అద్భుతంగా ఉంటాయో. ఎంత బాగా ఉంటాయో హ్మ్. బేసిక్‌గా. అంటే వినడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. హ్మ్. నువ్వేస్తే అలాంటి జోకులెయ్యాలి. హ్మ్. అదే అంటున్నాను. ఇప్పుడు ఒక ఒక ఆర్ట్ అనేది ఎలా ఉంటుందంటేనండి, నువ్వు ఫేమస్ అయిపోవడం కోసమో, లేదంటే సంపాదించడం కోసమో, లేదంటే ఇంకేదో వైరల్ అయిపోవడం కోసమో ప్రయత్నించకూడదు. అవును. నువ్వు ఆర్ట్‌ని నువ్వు ఆర్ట్‌ని ప్రేమిస్తూ, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మంచి వేలో చేసుకుంటూ వెళ్తుంటే మిగతావన్నీ నీకు వెనకాల వస్తాయి. అవును. అవును. అంతే. హ్మ్. ఎప్పుడు అదే నువ్వు ఆ ధోరణిలోనే ఉండాలి. అది కాకుండా వేరేగా నువ్వు ఆలోచిస్తే ఇలాంటి సూప్‌లోనే ఇరుక్కుంటావు అందులో. హ్మ్.
అంటే నాకు తెలిసి నేను విన్నంత వరకు ఒక స్టాండప్ కమేడియన్ ప్రతి ఒక్కరూ ఒక అడ్వకేట్ని పెట్టుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, ఇమీడియట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఏ స్థాయిలో కాంట్రవర్సీలకు వెళ్తున్నారు, ఏ స్థాయిలో కాంట్రవర్సీ కంటెంట్లు రాస్తున్నారో కూడా అర్థం చేసుకోవాలి కదా. అదేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు అందరూ పెట్టుకున్నారా అంటే అందరూ పెట్టుకున్నారని నేను అనను. యాహ్! ఒక ఒక స్థాయి పెరిగిన తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ అంటే నేననే తెలుగు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను నేషనల్ వైడ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు 'జాకిర్ ఖాన్' లాంటి వాళ్ళు ఉన్నారండి. అవును. మొన్న న్యూయార్క్‌లో అసలు ఆ స్టేడియం నిండిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. అవును. అవునా? హ్మ్. అసలు అంటే న్యూయార్క్‌లో ఒక పాపం ఈయనకి కూడా తెలీదు. అదొక స్టేడియం ఉంటుంది. అది మొత్తం నిండిపోతుందన్న విషయం కూడా ఈయనకి తెలీదు. హ్మ్. అలాంటిది మొట్టమొదటి ఇండియన్ మరి స్టేడియం మొత్తం నింపగలిగాడా? హ్మ్. మరి అతనికి లాయర్‌లు ఉన్నారా? లేరా? అని మనం అనుకుంటామా? అవును. లేదు. మరి ఖచ్చితంగా. మరి మరి ఎంత బాగా మాట్లాడతాడు? హ్మ్. అదే అంటున్నాను. సో, బేసికల్‌గా షార్ట్ టర్మ్ ఫేమ్ కోసం కానీ, వైరల్ కోసం కానీ నువ్వేమైనా ట్రై చేస్తే, లేదా ఇది కాంట్రోవర్సీ అవుతుంది, లేదా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా అది 1,000,000 వ్యూస్ వస్తాయి. ఇలా వస్తాయి, అలా వస్తాయి అని ఇలాంటి ఆలోచనలు ఏమైనా బుర్రలో ఉంటే తప్ప అవును. మిగతావేం ఉండవండి. ఈ అండ్ వీళ్ళ మోరోవర్ బిహేవియర్ ఏంటంటే చూస్తే బహుశా అదే ఉన్నట్టుగా అనిపిస్తోంది. వెంటనే సెలబ్రిటీ అయిపోవాలి, ఓవర్ నైట్ వ్యూస్ పెరిగిపోవాలి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లేదు. రావాలి. లేదు. అంటే అలా హ్మ్. అని లేదు. బేసిక్‌గా ఏంటంటే నీకోటి చెప్తా. మీకు మీకు మాస్ హిస్టీరియా అనే పదం తెలుసు కదా! హ్మ్. అవునా? అవును. సో, బేసిక్‌గా మాస్ హిస్టీరియా అంటే ఏంటో తెలుసా మీకు? హ్మ్. జనాలందరూ ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ జనాలందరూ నువ్వు ఏం చేసినా, అసలు నిన్ను ఒక రకంగా పొగుడుతున్నా, చప్పట్లు కొడుతూ, ఇది చేస్తూ ఉంటే మనం ఒక స్థాయిలో ఒక ఊపులోకెళ్ళిపోతూ ఉంటాం మనం. అవును. ఒక హ్మ్. దాంట్లోకి. అవునా? హ్మ్. అవును. సో, దిస్ కైండ్ ఆఫ్ థిస్ థింగ్. ఇదేం జరుగుతుందంటేనండి, ఈరోజు నా జోకులు బాగా పండుతున్నాయి. నేనేం వేసినా గట్టిగా నవ్వుతున్నారు అని హ్మ్. అనుకున్నప్పుడు శృతి మించుతుందనమాట. ఆ హ్మ్. శృతి మించడమే ఇది. దీనికి దారి తీసింది. హ్మ్. అప్పటికప్పుడు అనుకున్న రాసుకున్న జోకులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈరోజు గట్టిగా షో పండింది. అందరూ తెగ నవ్వేస్తున్నారు అన్నప్పుడు ఇంకా శృతి మించిన జోకులు ఇవన్నీ. హ్మ్. అక్కడ మన కాన్షియస్‌నెస్ ఉండాలి. మనం వ్యక్తిగత వ్యక్తుల విషయాల్లోకి వెళ్తున్నాము. వాళ్ళ మీద జోకులేస్తున్నాము. దీనికి మళ్ళీ బ్యాక్‌లాష్ అవుతుంది. ఇలాంటివన్నీ కామన్ సెన్స్ అక్కడ మనకు పని చెయ్యాలి. అవును. అది అది పని చేయకపోతేనే ఇలాంటి పర్యవసనాలు ఎదురవుతాయి. హ్మ్.